వాలంటీర్ వ్యవస్థని ఎన్నికలు అయిపోయే వరకు కూడా 2 నెలల పాటు నిలుపు చేయాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు వెంటనే 1 తారీఖు నుంచి ఆ వ్యవస్థ పనిచేయదు. 4 సంవత్సరాల 8 నెలల నుంచి ప్రతి నెల ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, పెన్షన్లన్నీ కూడా ఇంటి దగ్గరే ఒక వ్యక్తి వచ్చి అందివ్వడంతో ఆ సౌకర్యం హఠాత్తుగా ముగిసిపోవడంతో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అందులో కాస్త ముందుకు దూరంగా వెళ్ళి తెచ్చుకోగలిగిన వాళ్ళ పరిస్థితి పర్వాలేదు కానీ, ముసలివాళ్ళు, వికలాంగులు, వృద్ధులు ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు కొత్తగా చేసిన ఏర్పాట్లు, ఇప్పుడు కొత్తగా పెన్షన్లు పంచడానికి ప్రభుత్వం ఏదో ఒక ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అది అంటే గ్రామ సచివాలయానికి వెళ్ళి తెచ్చుకోవడం, లేకపోతే కొంచెం దూరంలో ఏదైనా సెంటర్ పెడితే అక్కడ తెచ్చుకోవడం. అది కాకుండా దానికి సంబంధించిన పేపర్లు, కాగితాలు ఇంట్లోనే ఉంటాయి కనుక అవి వచ్చిన అతను అన్ని విషయాలు తెలుసు కనుక వీళ్ళకి సులువుగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకించి ఆ కాగితాలు, ఆ కార్డులు పట్టుకుని అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడి ఈ రకమైన కొంచెం ఇబ్బంది అనేది తప్పనిసరి పరిస్థితి. ఈ ఇబ్బందిని తెలుగుదేశం పార్టీ మీకు తీసుకొచ్చింది అని వైసీపీ వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి ఇది బూమరాంగ్ కాకుండా తెలుగుదేశం పార్టీ చూసుకోవాలి.